భార్యలు ఊరెళ్ళినప్పుడు భర్త ఒక్కడే ఉండి పిల్లలకి స్కూల్కి టిఫిన్ రెడీ చేయాలంటే, అందులో దోశ వేయాలంటే, అది వేయడం రాని భర్తలు ఉంటే ఎంత బాధాకరమో, ఎంత కష్టమో ఇది చూడొచ్చు. ఎన్నడూ వేయడం రాకపోతే చూడండి నా పరిస్థితి. ఇంకా ముందు ముందు చూడండి. ఇదే రాదాయ దీని అమ్మ జీవితం చూడండి ఎట్లుందో. ఇలాంటి కొడుకు వేస్తేనే వాడు తినడు. నాకు చిరిగిపోయింది, నాకు మంచిగా రావాలి, గుండ్రంగా రావాలని అంటాడు. మనం ఏం చేయాలి చెప్పండి? అందుకే అప్పుడప్పుడు మనం వేయడం అన్న నేర్చుకోవాలి, వేస్తుంటేనైనా చూడాలి. ఇది కాదు, ఇంకొక దోశ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఇదంతా చిరిగిపోయి ఉంది తినటానికే. ఓరే పోయి 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 ఇటు తీస్తే అడిపోతుంది, అడిపోతే ఇటు వస్తుంది. దీన్ని మా కొడుకు తినాలంటే తింటాడా చూడండి. దీని తస్తుంది ఒరే. అయ్యో పోయి. కానీ మహిళలు ఎలా చేస్తారో కానీ గ్రేట్ కదా. ఓరి దీని ఆకారమే పోయింది. పో అమ్మ, ఎట్టకేలకు అయిపోయింది. దీని అంత చూసానులే. మొదటిసారిది అయితే ఇంత దారుణంగా ఉంది. మనకైతే ఇది రాలేదు. రెండోది అయితే ఇది కొద్ది పర్వాలేదు. ఈ దోశను మంచిగా చేయగలిగాను. ఇప్పుడు ఇది నేర్చుకోవడానికి అయితే ఈజీగా ఉంది. మళ్ళీ ఆహా, లొట్టలు వేసుకొని తింటాం కానీ ఇంకో దోశ అని తింటాం కానీ వేసేటప్పుడు ఉంటుంది. పాపం మాయలు మనకి వేస్తుంటారులే కానీ మనం వేయాల్సి వస్తే రాజీ పడుతున్నాం. రెండు మూడు దోశలు చెడిపోయాక ఇగో వేయడం నేర్చుకున్నా. ఇది బాగుంది కదా. కొద్దిగా మాడింది. అసలే మాడిని తినొద్దు అంటున్నారు, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఊరిని ఈ అట్ల కాడలేమో ఇట్లా ఉంటాయో, మనకేయడం రావట్లేదో. ఇది అడిపోయిద్ది, అడిపోస్తే ఇది వస్తుంది. వేయటం రాదా. ఒరే 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 వీడి తీసి అడిపోద్ది, ఆఖరికి చేయితో తీయాల్సి వస్తుంది. దీంతో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.